మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై నిరసనగా భారీ ర్యాలీలో పాల్గొన్న గూడూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ శ్రేణులు. గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మెరిగా మురళీధర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో పాల్గొన్న సిఈసి సభ్యులు యల్లసిరి గోపాల్ రెడ్డి గారు, వైసీపీ సీనియర్ నాయకులు పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి గారు, ఎస్ఈసి సభ్యులు భక్తవత్సల రెడ్డి గారు, భారీగా తరలివచ్చిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు. మేరీగా మురళి గారు మాట్లాడుతూ, మా ప్రియతమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తూ చేపట్టిన ఈ కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వైఎస్ఆర్సీపీ శ్రేణులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలకు అనుమతులు తీసుకువచ్చి దాదాపు 7 కాలేజీలను పూర్తి చేసి క్లాసులు నిర్వహించే విధంగా చేసి మన రాష్ట్రంలో పేద విద్యార్థి కూడా వైద్య విద్యను అభ్యసించే విధంగా అందుబాటులోకి తెచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం దుర్మార్గమైనటువంటి నిర్ణయం తీసుకొని ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తుంది. ఈ అనాలోచిత నిర్ణయాన్ని మా అధినాయకుడు వివరంగా వ్యతిరేకిస్తూ ఒక ఉద్యమాన్ని చేపట్టారు. ఆ ఉద్యమంలో భాగంగానే ఈ రోజు ఈ భారీ ర్యాలీ. మేము వెళ్లిన ప్రతి గ్రామంలో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం కాకుండా చేయాలని సంతకాలు చేయడం జరిగింది. గ్రామాల్లో వచ్చిన స్పందనకు అనుగుణంగానే ఈ రోజు గూడూరులో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులు రావడం ఒక శుభ పరిమాణంగా చెప్పవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిఈసి సభ్యులు యల్లసిరి గోపాల్ రెడ్డి గారు, కోడూరు మీరారెడ్డి గారు, ఎస్ఈసి సభ్యులు భక్తవత్సల రెడ్డి గారు, జడ్పీటీసీ యామిని గారు, స్టేట్ సంయుక్త కార్యదర్శి ఏళ్లంటి సనత్, జిల్లా ఉపాధ్యక్షులు మెట్ల రాధాకృష్ణారెడ్డి గారు, స్టేట్ జాయింట్ సెక్రటరీ మహేంద్రారెడ్డి గారు, నాసిన నాగులు గారు, టౌన్ అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాసులు గారు, కోట మండలం అధ్యక్షులు పలగాటి సంపత్ రెడ్డి గారు, వాకాడు మండలం అధ్యక్షులు ఏనుగు సుధాకర్ నాయుడు గారు, చిటమూరు మండలం అధ్యక్షులు సన్నరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు, గూడూరు నియోజకవర్గ రైతు విభాగ అధ్యక్షులు యల్ల శ్రీనివాస్ రెడ్డి గారు, గూడూరు నియోజకవర్గ బూత్ అధ్యక్షులు వైగండ్ల నాగరాజ్ గారు తదితర ముఖ్య నాయకులు, పార్టీ అనుబంధ సంస్థల నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు మరియు పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019-2024 సంవత్సర కాలంలో ఆయన పేద బడుగు బలహీన వర్గాల అందుబాటులోకి విద్యా వైద్యం రావాలనే ఉద్దేశంతో 17 మెడికల్ కళాశాలని ప్రభుత్వ పరంగా ఈ రాష్ట్రానికి తీసుకొస్తే అందులో దాదాపుగా 7 కాలేజీలు పూర్తయి అడ్మిషన్లు కూడా పూర్తి చేసుకుని పిల్లలు చదువుకునేదానికి సంబంధమైన పరిస్థితుల్లో ఈరోజు ఉన్న కూటమి ప్రభుత్వం కాలేజీలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేయాలని చెప్పి దుర్బుద్ధితోటి ఈరోజు పేద బడుగు బలహీన వర్గాల కోసం ఏదైతే ఆశయ సాధన కోసం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పరంగా మెడికల్ కళాశాలను చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళి వాళ్ళ మనసు మార్చుకుని తిరిగి ప్రైవేట్ పరం చేయాలనుకున్నటువంటి
అన్ని ప్రభుత్వ కళాశాలలు, ప్రైవేట్ కళాశాలలు అన్నింటినీ కూడా ప్రభుత్వ పరంలో కొనసాగించేదానికి అవకాశం కల్పించాలని చెప్పి కోరుకుంటూ జై జగన్, జోహార్ వైఎస్ఆర్. అద్భుత కల్పన అరచేతుల స్వర్గం చూపిస్తాం. మరి ఈ రోజు భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తు కేవలం 5,000 కోట్ల నుంచి 6,000 కోట్ల రూపాయలు పెరిగిన ఎస్టిమేషన్ ప్రకారం పెడితే మరి తరతరాలకి ప్రజలు ఆశ్చర్యపడిపోతుంది. ఒక 50 ఎకరాలు ఒక్కొక్క కాలేజీకి ఇస్తున్నారు, 100 రూపాయలకే కట్టబెడతా ఉన్నారు. మరి ఇది దౌర్భాగ్యం కదా. మరి నువ్వు 100 రూపాయలకి పేదలకు ఏదైనా ఇవ్వగలుగుతావు? 50 ఎకరాలు ఆస్తిని, ఇంచుమించు 80,000 కోట్ల ఆస్తిని మరి అప్పలంగా ప్రజలకు ఇవ్వాలి, మన ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పడం ఎంతవరకు సబబు? ఇదేనా ప్రజా, ఇది విజన్ అంటారు, ఇది విజనా? జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఫాదరు, ప్రియతమ నేత, మరి ప్రజా బంధువు అయిన రాజశేఖర రెడ్డి గారు డాక్టర్ అయిన తర్వాత 1 రూపాయికే వైద్యం చేశాడు. మరి ఈ రోజు చంద్రబాబు గారు 1 కోటి రూపాయలకి సీట్ అమ్మే వాతావరణం వస్తుంది. వేరే చేసుకుంటే ఎంత తేడా? ఒక డాక్టర్ గా ఆయన ప్రాక్టీస్ చేస్తే 1 రూపాయి తీసుకున్నటువంటి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. ఈయన ప్రభుత్వంలో డాక్టర్ చదవాలంటేనే 1 కోటి రూపాయలు పెట్టి చదివితే గానీ అర్థం కాదు. మరి 1 కోటి రూపాయలు పెట్టిన విద్యార్థి ప్రజల గురించి గమనిస్తారా? మరి సేవా దృక్పథంతో పనిచేయాలంటే పేదలందరూ డాక్టర్ కావాలి. భగవంతుడు ఆశీర్వదిస్తాడు, తెలియని బిడ్డలను అక్కడక్కడ పుట్టిస్తారు. వాళ్ళ తరం మారుతుంది. ఇట్లాంటి వాతావరణం లేకుండా మరి ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదని తెలియజేసుకుంటూ మా ప్రీతం నాయకుడు అక్టోబర్ 10వ తేదీ నుంచి యుద్ధం స్టార్ట్ చేశారు. ఇది తీవ్రత రూపంలో దాలుస్తుంది. ఈ రోజు గ్రామ గ్రామాన వైఎస్ఆర్ పార్టీ నడుం కట్టమని చెప్పారు. మేము అందరినీ సమీకరించుకుంటున్నాం, అన్ని ప్రజా సంఘాలను సమీకరించుకుంటున్నాం, వెళ్తున్నాం. పార్టీ రహితంగా ప్రోగ్రాం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా స్వచ్ఛందంగా ప్రజలు వచ్చి సంతకాలు పెడుతున్నారు. 1,00,000 కోటి కాదు 2 కోట్లు పెడతామని ముందుకు వస్తున్నారు. నిజంగా చాలా సంతోషం. తప్పకుండా ఈ ప్రభుత్వం మెడల్ వచ్చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన నాయకత్వంతోనే ఈ రోజు కొన్ని పథకాలు కూడా రావడం జరిగింది. తల్లి వందనం అని చెప్పారు, అదే జగన్మోహన్ రెడ్డి గారు. విపత్కర పరిస్థితి కరోనా లాంటి కూడా మరి పద్ధతి ప్రకారం, టైం ప్రకారం చెప్పినట్టు చేశారు. కావాలని ఈ రోజు ప్రజలందరూ ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయని చెప్పేసి వాతావరణం వస్తుంది. నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. చిన్న పిలిపిస్తే కూడా మా కార్యకర్తలు కరోనా ముక్కలు అయిపోయినారు. చిన్న పిలిపిస్తే ఏ ప్రోగ్రాం కూడా బ్రహ్మాండంగా మరి ముందుకు వెళ్ళిపోతా ఉంది. మా ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకమైన విలువలతో కూడిన రాజకీయాలు చేస్తారో ఆ రకమైన విలువలతో కూడిన రాజకీయాలు మేము చేస్తాం తప్ప ఎక్కడా కూడా భూతంతాలు వేసుకున్న పొరపాటు ఉండదని కూడా ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాం. మా ప్రీతం నాయకులు నేర్పించిన బాటలోనే నడుస్తాం. మేము మా కార్యకర్తలు నడిపిస్తాం. మరి ఈ రోజు చిన్న పిలుపు మేరకు ఇంతమంది 100,000 మంది వచ్చారంటే దానికి నిదర్శనం తెలియజేసుకుంటూ మరి అందరినీ కూడా సమీకరించుకొని మరి ఈ ఉద్యమాన్ని వాళ్ళు చెప్పిన టార్గెట్ కంటే ఎక్కువగా మేము మరి వాళ్ళందరికీ పార్టీ పరంగా కానీ నాయకుల పరంగా కానీ మేము వాళ్ళ ఆదరణ పొందేదానికి వాళ్ళు ఇచ్చిన బాధ్యతని మనస్ఫూర్తిగా స్వీకరిస్తూ ముందుకెళ్తామని తెలియజేసుకుంటున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.